హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ఫిస్టా. 600 కోట్లకు పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్సాఫీస్ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రలోనే తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్తో ముడిపెడుతూ ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగార్జున చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత హైప్, బజ్ కల్కి సినిమా చుట్టూ తిరిగింది. దీనికి ప్రధాన కారణం నాగార్జున తీసుకున్న సబ్జెక్ట్, అది కల్కి. మరి ఈ సబ్జెక్ట్ నాగార్జున ఎలా హ్యాండిల్ చేశారు? ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆడియన్స్ నాగార్జునని ఎలా పరిచయం చేశాడు? చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం, చూద్దాం రండి. భవిష్యత్ అశ్వత్థామ అనే డైలాగ్తో కురుక్షేత్ర యుద్ధం కల్కి సినిమా మొదలైంది. యుద్ధంలో తన సకల సైన్యాన్ని కోల్పోయి అనుకున్న తన సైన్యాన్ని నాన్ని దూరం చేసుకున్న తీరా ఆక్రోషంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ. అమితాబ్ బచ్చన్ తన వాళ్ళు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడు ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సాధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువుడు మరణిస్తాడు. ఇది తెలిసిన యుద్ధ భూమిలోకి శ్రీకృష్ణుడు పరమాత్మ వస్తారు. రా కృష్ణ, ఇక మిగిలింది నేను, నన్ను కూడా అంతం చేస్తామంటూ కృష్ణునిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. పక్కకు తప్పుకొని నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అశ్వత్థామ. గర్భంలోని పిండమే అస్త్రాన్ని సాధించావు కదా, కనుక నీకు చావు అనేది లేకుండా నేను శాపం ఇస్తున్నాను. ఇది శాపం ఎలా అనుకుంటావో ఏమో, కలియుగం అంతవరకు నువ్వు కొండ కోణాల్లో ఇలానే తిరుగుతూ నీ శరీరం నుంచి చీమ రక్తం స్రవిస్తుంది. అయినా సరే నీకు చావు దరిచేరదు అంటూ అశ్వత్థామ నుదిరిపై ఉండి ప్రకాశవంతమైన మణిని తీసుకుంటాడు కృష్ణుడు. దీనికి ప్రయత్నచిత్తమే లేదు. అశ్వత్థామ ప్రాధేయపడతాడు. సరే, కలియుగంలో పాపం మితిమీరిపోతుంది, యుగాలు యజ్ఞాలు కూడా ఆగిపోతాయి, గంగా నది చివరికి బొడ్డు కూడా ఎండిపోతుంది, ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను, కానీ పుట్టకుండా ఆపే శక్తి కూడా కాలికి ఉంటుంది. నా పైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించే నువ్వు ఆ రోజుల్లో తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుండి కాపాడుతూ సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుందంటూ శ్రీకృష్ణుడు చెప్తాడు. కట్ చేసే కురుక్షేత్రం. జనవరి 6000 సంవత్సరాల తర్వాత 2898 ఏడీలో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక నగరాన్ని ఆక్రమించుకుంటారు. భూమి నుంచి వనరులు అలాగే లాగేసుకొని కాంప్లెక్స్ నగరం ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్. కాశీని పట్టణంలోని ఉన్న ప్రజలు సుప్రీం ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటాడు. శనార్థులు కాశీ నగరంలో బంధించి జీవోత్సవాలుగా చూస్తుంటాడు సుప్రీం సైన్యం. అదే సంతానం ఉన్న అమ్మాయిలు మాత్రం కాంప్లెక్స్లోకి తీసుకెళ్లి వారి ప్రయోగం చేస్తుంటాడు సుప్రీం ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీం యాసిన్ ఇచ్చిన ఫార్ములాను ఒక అమ్మాయి గర్భంలో ఇంజెక్ట్ చేసి దానిని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సిరంను కలెక్ట్ చేయాలనేది సుప్రీం ఆదేశం. కానీ ఆ ఫార్ములా 100 రోజులకు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ ఆ కాంప్లెక్స్లో పనిచేసే సుమతి, దీపిక పదుకునే 150 రోజులు దాన్ని ఎవరికి తెలియకుండా మోస్తూ జాగ్రత్త పడుతుంది. మరో ఏదైనా ఓటీ అని చేసి పని అని పిలుస్తారు. వస్తే దాన్ని పూర్తిగా యూనిట్స్ అని ఇచ్చే డబ్బు దాచుకుంటాడు భైరవ ప్రభాస్. ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపే పనిచేసి నిజాయితీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్లో సెటిల్ అయిపోవాలనేది భైరవ కోరిక. దీనికి తన కారు బుజ్జి సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకో వైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ని ఎదిరించి శబలం అనే రహస్యాన్ని నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుడు మీ కన్నా అమ్మాయి అక్కడికి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక ఒక రోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమెని శిరంను తీసిందని ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతి వాళ్ళ నగరానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెని తిరిగి తీసుకువస్తే ఊహించినంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై అవుటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్ తీసుకురావడానికి అందరిలానే భైరవ కూడా బయలుదేరుతాడు. అయితే భగవంతుని కడుపుని మోస్తున్న తల్లిని కాపాడే సమయం ఆసన్నమైన అశ్వత్థామకు సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన సతీమణిని కూడా తనకి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకొచ్చిందా? యూనిట్ సాధించిన భైరవ కళ నెరవేరిందా? సుమతి ఎత్తుకెళ్ళడానికి వెళ్ళిన భైరవ అశ్వత్థామ మధ్య ఇలాంటి పోరాట సన్నివేశాలు జరిగింది. అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుని ప్రవర్తించిందా? ఇవన్నీ తెరపైన చూసి తెలుసుకోవాల్సిందే.